గారు వేరు, సాక్ష్యం చెప్పేవాళ్ళు వేరు, సువార్థికులు వేరు, బోధకులు వేరు, అపోస్తలులు వేరు, ఇలా రకరకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి ఇందులో. హ్మ్. ఒక పాస్టర్ అంటే ఒక చర్చ్‌కి ఒక కాపరి అనే పదం వాడతాం. ఓకే. పాస్టర్ అంటే కాపరి. కాపరి అంటే కాచుకునేవాడు అని అర్థం. హ్మ్. అంటే ఏంటి కాచుకునేవాడు? తన మందని కాచుకునేవాడు. చాలామంది అంటుంటారు కదా! గొర్రెలు, గొర్రెలు అంటారు కదా! ఆ! సో, క్రైస్తవ్యంలో విశ్వాసులని గొర్రెలుగా భావిస్తారు. హ్మ్. ఆ భావన ఉంది. వాళ్ళనడం తప్పేమీ కాదు. లేకపోతే వాళ్ళు కొంచెం మీకు తెలంగాణలో ఏమంటారో మాకు తెలీదు గానీ, ఆంధ్ర స్టైల్‌లో లేకపోతే వైజాగ్‌లో ఎటకారంగా అనొచ్చు, కిండల్ చేస్తూ అనొచ్చు. హ్మ్. లేకపోతే అపహాస్యం చేస్తూ వాడొచ్చు ఆ అంటే పదాన్ని. ఏది గొర్రె బిడ్డలని. గొర్రెలు, గొర్రెబిడ్డలు ఇలాంటి వర్డ్ హ్మ్. వారు ఆ విధంగా కాదు సార్, అపహాస్యం చేస్తూ యాక్చువల్‌గా వాడొచ్చు. ఒక్క నిమిషం. ఓకే. జనరల్‌గా నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఒకవేళ క్రిస్టియన్స్ గాకుండా ఉంటే, ఇప్పుడు నేను హిందూనే, ప్యూర్ హిందూ. ఓకే. నేను ఏం మాట్లాడినా మీరు అంటే వీళ్ళు అందులో ఏ పదం ఉంది, అందులో గొర్రె బిడ్డలే అని తప్పే ఉంది సార్. గొర్రె బిడ్డలు. గొర్రె అంటే కాపరి. కాపరి అంటే దేవుడి కిందకే కదా. గొర్రెలు అంటే దేవుడు హ్మ్. రొట్టెలు ఇవన్నీ సంథింగ్ ఉంది కదా. హ్మ్. గొర్రె బిడ్డలు అనే దాంట్లో కూడా మీరు ఎందుకు సార్ నెగెటివ్ వెతుక్కుంటారు? అదే చెప్తున్నా. నెగెటివ్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు అని లేదు అంటున్నా. అంటున్నా. ఆ! అదే అంటున్నా. నేను అదే అంటున్నా. ఓకే. హ్మ్. నిజంగా వాక్యం తెలిసినోళ్ళు ఎవరైనా హ్మ్. దాన్ని సంతోషిస్తారు. హ్మ్. కాకపోతే ఎక్కడ డిఫర్ అవుతారు అంటే, ఎక్కడ వాళ్ళు కొంచెం సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయనంటే, హ్మ్. నేను ఇందాక చెప్పానే అపహాస్యంగా ఉపయోగించినప్పుడు. హ్మ్. అరే! ఈళ్ళందరూ గొర్రెలురా అనేటువంటి రాతగా లేకపోతే ఈళ్ళు ఏం చెప్పినా నమ్మేటువంటి రకాలురా అనేటువంటి రీతిగా కొంచెం అపహాస్యంగా నాకంటే ఎక్కువ వాళ్ళే మాట్లాడతారు. హ్మ్. అపహాస్యంగా మాట్లాడేది. హ్మ్.